జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి నెల 11వ తారీఖు ఖగోళంలో గోచారంలో ఒక విశిష్ట అంశం చోటు చేసుకుంటుంది. దేవగురువైన బృహస్పతి వక్రత్యాగం మార్చి 11వ తారీఖు జరుగుతుంది 2026 సంవత్సరం. తదుపరి జూన్ 2వ తారీఖు, జూన్ మొదటి వారం వరకు, మొదటి వారానికి ఆయన కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నారు. ఈ వక్రత్యాగాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. దీనివల్ల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అలాగే దీనికి చేసుకోవాల్సిన పరిహారం కూడా మనం చూద్దాం. మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సమయంలో గురు భగవానుడు చతుర్థ స్థానంలో, తదుపరి పంచమ స్థానంలోకి వెళ్తాడు. చతుర్థ స్థానంలో మీ రాష్ట్రాధిపతి అవుతూ ఉండడం వల్ల చతుర్థ స్థానంలో ఆయన రావడము గత 3 నెలలు మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఒక రకమైన ఇబ్బందులు చూశారు. ఒక రకమైన ఇబ్బందులు అంటే ఇప్పుడు మనకి అన్నిసార్లు కష్టాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, కనిపించేవే ఉండవు, ఇన్విజిబుల్గా ఉంటాయి. అది మీకే తెలుస్తాయి. ఏది మీరు నలుగుతున్నారు, దేన్ని గోత్రు అవుతున్నారు అన్నది మీకు మాత్రమే తెలుస్తుంది. వాటిల్లోంచి ఇప్పుడు బయటకు వస్తారు. ఒక గ్రహణం విడిచిన సూర్యులాగా కావచ్చు, చంద్రుడిలాగా కావచ్చు, అమ్మయ్య అని అనిపిస్తుంది. ఇక ఇలాంటివి ఎప్పుడు రిపీట్ కాకుండా ఉంటే బాగుండు జన్మలో అని అనిపిస్తుంది. దాంతోపాటు ఏ సందర్భం వల్ల అయితే మీకు గ్రహణం పట్టినట్లు అనిపించిందో, అది పరిస్థితులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఇంకా మీకు అంటే దీంట్లోంచి బయటకు వచ్చాక అసలు వాళ్ళ ఊసే మీకు కనిపించిన విధంగా అంటే ఇప్పుడు పరిస్థితులు అనుకోండి, ఇంకా అలాంటి పరిస్థితులు మీకు మళ్ళీ రిపీట్ అవ్వవు. వ్యక్తులు అనుకోండి, వాళ్ళ ఊసు వినిపించదు అని అంటే మీకు వాళ్ళకి సయోధ్య కుదురుతుంది అన్నమాటకు కాదు, ఎవరికి వాళ్ళు క్వైట్ అయిపోతారు, అంతే, అంతకు మించి ఉండేది. అలాగే మీకు ఏదైనా ఒక విషయంలో మీరు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే దాంట్లోంచి బయటకు వస్తారు. ఇంకా ఇబ్బంది ఫర్ ఎవర్ సెటిల్ అయిపోయినట్టే మీకు అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఎంత అనిపించినా ఇది మళ్ళీ నమ్మడానికి లేదు, ఇది మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా మనం ఎంత సంపాదిస్తూ ఉన్నా, కెరియర్లో ఎంత బాగా ఉన్నా, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో, కండిషన్స్ ఏమన్నా మారుతాయేమో, ఇలాంటి భయం ఉంటుంది కదా. అలాంటి ఇన్సెక్యూరిటీ అయితే కొంచెం ఉంటుంది, అంతే. అంతకు మించి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. గురుబలం చక్కగా ఉంది ఈ సమయంలో. 3 నెలల తర్వాత గురుబలం బాగా పెరుగుతుంది. లిటరల్ గురుబలం అంటే ఏంటో మీరు 3 నెలల తర్వాత చూస్తారు. అప్పుడు ఇంకా చాలా మంచి ఫలితాలు చూస్తారు మీరు. ఈరోజు చెప్తారు కదా తినబోతూ రుచులు ఎలా అని. ఒక 3 నెలలు ఆగిన తర్వాత అన్నీ కూడా చక్కటి శుభ ఫలితాలు తీసుకోవడానికి అవకాశం చక్కగా ఉంది. ఈ సమయంలో మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ డీలింగ్స్ ఆచితూచి చేయాలి. మీరు ఎందులో అన్నా పెట్టుబడి పెట్టేప్పుడు కావచ్చు, లేదా ఎవరికైనా చేయబదులు ఇవ్వాలన్నా, ఏదైనా సరే 1కి 2 సార్లు క్యాలిక్యులేట్ చేసుకొని చేయండి. తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏదైనా మీకు అంటే ఇది మళ్ళీ ఈ విషయము విద్యార్థులకి ఫైనాన్షియల్ మ్యాటర్ అనేది అప్లికేబిలిటీ ఉండదు. అలాగే మీకు సీనియర్ సిటిజన్స్కి అప్లికేబిలిటీ ఉండదు. సీనియర్ సిటిజన్స్ అయినా ఫైనాన్షియల్ వ్యవహారాలు నడిపే వాళ్ళు అయితే చూసుకోవాలి కాస్త. విద్యార్థులకైతే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంది. సో కొంచెం చూసుకోండి. బట్ ఏదైనా మీరు ఆరోగ్య సమస్యల్లో నలిగిపోయి ఉన్నాయి 3 నెలలు, టెన్షన్తో నలిగిపోయినా, ఏవైనా దేనికైతే టెన్షన్ పడ్డారో, దేనికైతే నలిగిపోయారో ఆరోగ్యరీత్యా, మానసికంగా, వాటిల్లోంచి బయటపడటానికి చక్కటి అవకాశం ఉంది. ఇంకొక ఇప్పుడంతా కొంచెం అంతా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగానే అనిపిస్తుంది. తర్వాత నుంచి ఇంకా లిటరల్ ప్రశాంతత ఏంటి అనేది మీరు చూస్తారు. ఇవి మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం వచ్చి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట, ఉదయం పూట, మీకు ఒకవేళ ఉదయం కుదరకపోయినా సాయంత్రం మటుకు స్కిప్ అవ్వకుండా చేయాల్సింది. సాయంత్రం 6 నుంచి 7 లోపల చేయాల్సిన పరిహారం. ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటారు, కుదరదు అనుకుంటే ఇంటికి వచ్చాకైనా, రాత్రి పడుకునే లోపలైనా చేయొచ్చు. పొద్దున సాయంత్రం 2 పూట్ల చేస్తే మంచిది.
కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే 6 నుంచి 7 లోపల, అలాగే సాయంత్రం 6 నుంచి 7 లోపల. అది కుదరని వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే ఉదయాన్నే మీరు స్నానం చేసిన తదనంతరం చేయండి. ఇది వచ్చేసేసి 3 సార్లు చంద్రశేఖర అష్టకం పఠించాలి. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం. ఈ అష్టకాన్ని, చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల ఇప్పుడు గురు భగవానుడు జీవకారకుడు. జీవకారకుడు అయిన గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఆయన ప్రవేశించడానికి ముందుగా చంద్రశేఖర అష్టకం చదువుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అంటే చంద్రశేఖర అష్టకం ఎవరైతే పఠిస్తారో వాళ్ళు యమధర్మరాజుకి భయపడక్కర్లేదు అని మనకి ఆ అష్టకంలోనే ఉంటుంది. అంటే అపమృత్యు దోషాలు అంటే ఒక్కొక్కసారి మనిషి ప్రాణానికి అనే కాదు, మనకు వచ్చే సమస్యలు కూడా అలాంటివే. ఇప్పుడు మనకి ఏదన్నా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది శరీరానికి జరుగుతుంది. ఓకే, ఒక్కొక్కసారి అవమానాలు కావచ్చు, లేదా పరిస్థితుల రీత్యా మనసు చాలా బాధపడుతుంది, కలత చెందుతుంది. అంటే అది మనసుకు జరిగిన యాక్సిడెంట్గా మనం భావించుకోవాలి. సో ఇలాంటివి ఏవైనా సరే మన జీవితాల్లోంచి, అంటే ఏ దౌర్బల్యం అయినా సరే, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మీకు చదవడానికి కుదరకపోతే కనీసం వినండి, 3 సార్లు వినండి, 3 సార్లు చదివితే మంచిది. మామూలుగా కూడా మనకి అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం ఉన్న రోజు కనుక చంద్రశేఖర అష్టకం చదివినా విన్నా కూడా చాలా మంచి మార్పులు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మనకి దీర్ఘాయువునిచ్చేది 9 గ్రహాల్లో లాంగ్విటీనిచ్చేది సాటర్న్, శనేశ్వరుడు. అనురాధ నక్షత్రం శనేశ్వరుడికి సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రం రోజు అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఆరోగ్యం కోరుకున్న వాళ్ళు కావచ్చు, జీవితంలో అంతా సాఫీగా సుఖంగా సాగిపోవాలని కోరుకున్న వాళ్ళు, ఎవరితోటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అంతా కూడా చక్కగా మన జీవితం సాగిపోవడానికి ఇలా మనకి రకరకాల కోరికలు ఉంటాయి. అలా ఉన్నవాళ్ళు అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం రోజు ఇది చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే మనకి గోచారంలో ఈ విశేషాంశం ఉండడం వల్ల ప్రతిరోజు చంద్రశేఖర అష్టకం 2 పూట్ల ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు, ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవడం కానీ వినడం కానీ చేయండి. గురు భగవానుడు తర్వాత మీకు ఇచ్చే రిజల్ట్స్ చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఆయన అందిస్తాడు. మనకి పరాశర సంహితలో ఒక విషయం ఉంటుందండి. గురు భగవానుడు ఎవరికైతే లగ్నంలో ఉంటారో, వాళ్ళున్న రాశిలో కావచ్చు లేదా లగ్నంలో కావచ్చు, ఎవరికైతే ఉంటారో వాళ్ళు కనుక శూలధారికి ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళకి ఉన్న, అంటే వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా, పరిస్థితుల రీత్యా ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఇబ్బందులు పెడుతున్నా, మనుషులు ఇబ్బంది పెడుతున్నా, ఎలా ఉన్నా సరే ఒక్క నమస్కారం ఆయనకి చేయడం వల్ల అవన్నీ పటాపంచలైపోతాయని మనకి పరాశర సంహితలో ఉంది. శూలధారి అంటే పరమేశ్వరుడు. మన అంటే ఇంకా మనకి శూలధారులు చాలా మంది ఉన్న మన దేవి దేవతలు ప్రధానంగా గురు భగవాన్ అంటే పరమేశ్వరుని సూచిస్తారు. చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అందరికీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి ఉండాలని ఉండదు కదా. అందరికీ గురు భగవానుడు లగ్నంలో ఉండాలని ఉండదు, వాళ్ళ రాశిలో ఉండాలని ఉండదు. ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇంకా నక్క తోక తొక్కినట్లే. లేని వాళ్ళు కూడా ఈ బలాన్ని తెచ్చుకోవడానికి, ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు లేకపోతే కొనుక్కొచ్చుకుంటాము. కొనుక్కొచ్చుకుంటే మనకు వస్తుంది. అసలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు మనం సంపాదించుకుంటే ఏదైనా వస్తువు మనం కావాలంటే, వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, బలం కావచ్చు, వాహనాలు కావచ్చు, కొనుక్కోగలుగుతాం. సో అలా సంపాదించుకుంటే మన ఇంట్లో కూడా ఉంటుంది. అలా ఇప్పుడు మన జాతకంలో, ఎవరి జాతకంలో అయినా గురు భగవానుడు లగ్నంలో కావచ్చు, రాశిలో కావచ్చు లేకపోతే దాన్ని కొనుక్కోవాలి. కొనుక్కోవడం అంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లా, మీరేం డబ్బులు ఖర్చు చేయక్కర్లా. మీ సమయాన్ని వెచ్చించాలి. మీ సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు 3 సార్లు కనుక జూన్ వరకు ఉదయాన్నే సాయంత్రం చదవడం వల్ల మీ జన్మజాతకంలో లగ్నంలో లేదా రాశిలో గురు భగవానుడు ఉన్నా లేకపోయినా కనీసం 3 years వరకు మీరు అలాంటి తదనుగుణమైన ఫలితాలను తీసుకోవడానికి ఒక ఎలిజిబిలిటీని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఒక ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఏదైనా డిస్కౌంట్లో ఏమన్నా దొరుకుతున్నాయంటే అందరూ వెళ్ళి ఎలా తీసుకుంటాం, ఇలా గోచారంలో మనకి భగవంతుడు ఇస్తున్న అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటే కనుక గురుబలాన్ని చక్కగా పెంచుకోవచ్చు. ఇప్పుడైనా కదా, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతి నెల అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర అష్టకాన్ని 3 సార్లు ఎవరైతే చదువుతారో, శ్రద్ధతో భక్తితోటి చదువుతారో, వింటారో వాళ్ళకి చాలా అంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి.
ఇలా మనందరి జీవితాల్లో మనందరం కూడా గురు భగవానుడి యొక్క అమృతపు జల్లుని, అమృతపు ఆశీస్సుల్ని తీసుకోవాలని చెప్పి మనందరి తరఫున దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థిస్తూ, పరమశివుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.